అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సమస్యలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1119వ కార్యక్రమం. మనం గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా ప్రతి శనివారం చేస్తూ వస్తున్నాము. ఈ రోజున ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ ఎన్ కావ్యాదేవి గారు, ఆమె లూపస్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కొంతమంది ఏమో కేవలం చర్మ వ్యాధి అనుకుంటారు. ఎందుకంటే చూడడం బటర్ఫ్లై లాగా పైన వచ్చి రేజ్డ్ ప్యాచెస్ ఉంటాయి. అంచేత మామూలు వాళ్ళు తెలియక ఏంటంటే ఇది కేవలం చర్మ వ్యాధి, చర్మానికి వచ్చింది ఏదో అనుకుంటారు, అర్టికేరియా అని అలా అనుకుంటారు. కానీ ఈ లూపస్ అనేది లోపల ఇంటర్నల్గా ఆర్గన్స్ని బాగా దెబ్బతీస్తుంది. లంగ్స్ని, హార్ట్ని, లేక కిడ్నీస్ అన్ని లోపల ఆర్గన్స్ కూడా. అది ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కనుక దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కావాలి, చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు మనం కరోనా పీరియడ్లో ఉన్నాం. ఇక్కడంతా ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వల్ల ఎలా ఉంటుంది మనం తెలుసుకుంటున్నాం. ఇది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. అంటే లూపస్ యొక్క పరిస్థితుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజున డాక్టర్ కావ్యాదేవి గారు మనకి ఈ విషయాల గురించి స్పష్టంగా తెలియజేస్తారు. మీరందరూ చూడండి. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇది అయిపోయిన తర్వాత మీరు మాకు పోస్ట్ చేయండి. ఇది ఒక దాంట్లో చూస్తే దాని ప్రకారం మీకు అనుమానం దాని గురించి జవాబు చెబుతారు. ఇప్పుడు మన చేత డాక్టర్ కావ్యాదేవి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైన హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమరం గారికి అండ్ డాక్టర్ మారు మేడం గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను ఐ థింక్ 3వ సారి ఇక్కడికి వచ్చి ఒక టాపిక్ గురించి అందరికీ అవగాహన చేయడానికి వస్తున్నాను. సో ఇప్పుడు ఈరోజు మనం లూపస్ అని ఒక రకమైన వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. బహుశా చాలామందికి ఈ జబ్బు పేరేంటో కూడా చాలామందికి అవగాహన ఉండదు. సో ఈ లూపస్ అని ఒక రకమైన జబ్బు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో వాట్ ఈజ్ లూపస్? లూపస్ అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్, సార్ చెప్పినట్లు. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ మన బాడీలో ఏ అవయవం మీదైనా ప్రభావం చూపే అవకాశం ఉన్న జబ్బు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జబ్బు వల్ల చాలామందికి చర్మం మీద మచ్చలు రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, రక్త కణాలు తగ్గవచ్చు, లివర్ మీద, కిడ్నీ మీద, పేగుల మీద, గుండె మీద, ఊపిరితిత్తుల మీద, తలలో ఉన్న నరాల మీద కూడా ఈ జబ్బు యొక్క ప్రభావం ఉంటుంది. సో ఇదొక సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్. నెక్స్ట్, సో ఫస్ట్ అసలు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజెస్ మనకి చాలా రకాలు ఉంటాయి, దాంట్లో లూపస్ అనేది ఒక రకం. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది ఏంటి, అసలుకి ఎందుకు వస్తుంది? సో నార్మల్గా మన శరీరంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. సో ఆ రోగ నిరోధక శక్తిని నిర్ధారించేది మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు. సో నార్మల్గా ఈ తెల్ల రక్త కణాలు అనేది మనం డే టు డే మన శరీరం మీద దాడి చేసే రకరకాల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేదంటే ఏదైనా కెమికల్స్ కావచ్చు, టాక్సిన్స్ కావచ్చు, అట్లాగా వాతావరణంలో జరిగే మార్పులు వచ్చే ఏదైనా టాక్సిన్స్ మన శరీరం మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ రకమైన దాడుల్ని మన శరీరం నుంచి మనం కాపాడుకోవడానికి మన శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి ఒకటి ఉంటాయి. సో ఇవి మన బాడీకి డిఫెన్స్ మెకానిజం. సో ఇవి మన శరీరం మీద దాడి చేయకుండా వాటిని అటాక్ చేస్తూ ఉంటాయి. సో నార్మల్గా దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో నార్మల్గా ఇవి కరెక్ట్గా పనిచేసినట్లయితే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ సమపాలలో పనిచేసినట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా నార్మల్గా ఉంటాం. అదే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఈ ఇమ్యూన్ సిస్టంలో అంటే మెయిన్గా ఈ తెల్ల రక్త కణాల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఈ తెల్ల రక్త కణాలకి బాహిర్గతంగా వచ్చి ఈ బ్యాక్టీరియా, వైరస్ కణాలని ప్లస్ మన శరీరంలో ఉన్న కణాలకి రెండింటి మధ్యన వ్యత్యాసం కనుక్కునే శక్తి అనేది తగ్గుతుంది. సో దానివల్ల మన శరీరంలో ఉన్న కణాలను కూడా అవి ఫారిన్ బాడీస్గా కన్సిడర్ చేసి మన శరీరాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఈ తెల్ల రక్త కణాలు అనేవి. దానివలన ఈ బ్యాక్టీరియా, వైరస్తో పాటు మన శరీరంలో ఉన్న కణాలు కూడా దెబ్బతినడం ప్రారంభిస్తాయి. సో దానివలన ఏ కణాల మీద వాటి ప్రభావం పడుతుందో దానివలన రకరకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని రకాలు కేవలం కీళ్ళకి మాత్రమే వస్తాయి, కొన్ని చర్మానికి మాత్రమే వస్తాయి, కొన్ని కిడ్నీకి మాత్రమే వస్తాయి. అలా రకరకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఈ లూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండ్ దీని ప్రభావం మన శరీరం మీద ఏ అవయవం మీదైనా పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఈ లూపస్ అనేది పూర్వకాలంలో దీన్ని ఒక జంతువు తోడేలతో పోల్చేవారు. ఎందుకంటే లూపస్ అంటే లాటిన్లో తోడేలు. సో
ఈ లూపస్ వల్ల వచ్చే చర్మం మీద ఒక విధమైన ర్యాష్, ఈ ర్యాష్ చెంపల మీద ముక్కు మీద ఒక విధమైన ర్యాష్ ఉంటుంది. ఈ ర్యాష్ తోడేలు ముఖం మీద ఉండే జుట్టు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇంతకుముందు పూర్వకాలంలో ఈ లూపస్ అనేదాన్ని తోడేలతో కంపారిజన్ చేసేవారు. అండ్ దీనివల్ల వచ్చే చర్మం మీద మచ్చలు కానీ ఏదైనా ఈ తోడేలు బైట్ చేసిన మార్క్స్ లాగా ఉంటాయని ఆ భయంకరమైన జంతువుతోటి ఈ లూపస్ అనే వ్యాధిని పోల్చేవారు. నెక్స్ట్, సో ఈ లూపస్ అనేదాన్ని బటర్ఫ్లైతో కూడా పోలుస్తారు. ఎందుకంటే ఈ బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక ఆకారంలో మనకి మొహం మీద ర్యాషెస్ వస్తాయి చాలామందికి. ఈ చెంపల మీద ముక్కు మీద ఈ ర్యాష్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది కాబట్టి లూపస్లో వచ్చేదాన్ని బటర్ఫ్లై ర్యాష్ అని కూడా అంటారు. కానీ మనకి సీతాకోక చిలుక చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఈ లూపస్ వల్ల బాధపడే వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం చాలా భయానకరంగా ఉంటుంది. నెక్స్ట్, సో ఈ లూపస్ గురించి కొన్ని విషయాలు. నార్మల్గా ఈ జబ్బు గురించి తెలియక చాలామంది చాలా డాక్టర్ల దగ్గర తిరిగి సగటున కనీసం ఒక పేషెంట్కి లూపస్ ఉందని తెలుసుకోవడానికి ఇంచుమించు 4 సంవత్సరాల వ్యవధి కూడా పడుతుంది. వాళ్ళు కనీసం ఈ డాక్టర్ దగ్గరని ఆ డాక్టర్ దగ్గరని ఆ మందులు తిని ఈ మందులు తిని కనీసం 3-4 డాక్టర్ల దగ్గర తిరిగిన తర్వాత కానీ ఒక చివరన తమకి ఓకే ఇన్నాళ్ళు నేను సఫర్ అయింది ఈ లూపస్ జబ్బు వలన అని తెలుసుకుంటారు. సో అంటే ఈ జబ్బు గురించి ఎవరికి అవగాహన లేక వాళ్ళకి ఇంత టైం పడుతుంది అది ఈ జబ్బు అని తెలుసుకోవడానికి. ఈ జబ్బు వలన మన శరీరంలో కనీసం 10 నుంచి 11 అవయవాల మీద ఈ జబ్బు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమెరికాలో ఆల్మోస్ట్ 1.5 లక్ష మందికి ఈ జబ్బుతో బాధపడుతున్నారు. మన ఇండియాలో సగటున ప్రతి 1,00,000 మందిలో ప్రతి 3కి ఈ జబ్బు సోకుతుంది. సో ఈ జనరల్గా ఈ జబ్బు అనేది మనం ఒక 10 మందిలో చూసుకుంటే 9 మంది ఆడవాళ్ళే ఉంటారు. అంటే ఈ జబ్బు 90% ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది, మగవారికి వచ్చే ఛాన్స్ తక్కువ. అంటే 10% మాత్రమే మగవారికి వస్తుంది. మగవారికి కనుక వచ్చినట్లయితే మాత్రం వాళ్ళలో జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్, అండ్ ఈ జబ్బు ముఖ్యంగా 15 నుంచి 45 సంవత్సరాలు అంటే గర్భధారణ సమయంలో అంటే ఆ టైంలో అంటే మధ్య వయస్కులో ఉన్న ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అసలు ఈ జబ్బు అనేది ఎందుకు వస్తుంది, ఎగ్జాక్ట్గా ఒక కారణం వల్ల వస్తుంది అని ఇంతవరకు ఎవరు పరిశోధన తెలుసుకోలేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు అని పరిశోధనలో తెలుసుకున్నారు. దాంట్లో ఒకటి, ఎందుకు ఆడవాళ్ళలోనే ఎక్కువగా వస్తుంది అంటే వాళ్ళలో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ దానికి కారణం కావచ్చు. మెయిన్గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి అవి మన తెల్ల రక్త కణాలు చేసే పనులు నిర్దేశించే కొంచెం తత్వం ఉంటుంది కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండే దశలో ఈ జబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జబ్బు కూడా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. నెక్స్ట్, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది మారటం వల్ల కూడా మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ కొన్ని రకాల మందులు, స్మోకింగ్ వల్ల అండ్ కొన్ని జన్యు రకాల కారణం వల్ల కొంతమందిలో చూస్తే ఫ్యామిలీలో 2-3కి అదే జబ్బు ఉంటుంది లూపస్ అనేది. సో అలాగా మన 100 మందిలో చూసుకుంటే 5 నుంచి 10 మందిలో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఈ జబ్బు ఉండి నెక్స్ట్ వాళ్ళ తరాల వాళ్ళకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఈ జబ్బు జనరల్గా నల్ల జాతి వాళ్ళకి ఎక్కువ తీవ్రతగా వస్తుంటుంది. అండ్ తెల్ల వాళ్ళతో కంపేర్ చేస్తే నల్ల జాతి వాళ్ళకి అంటే ఆఫ్రికన్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అండ్ యూవీ లైట్, మెయిన్గా మన సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ లైట్ అల్ట్రావైలెట్ ఏ అండ్ బి రేస్ వల్ల ఈ జబ్బు ప్రభావం, ఈ రేస్ పడటం వల్ల ఈ జబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సో ఈ లూపస్లో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అండి, SLE అంటారు సింపుల్గా. సిస్టమిక్ అంటే మన బాడీలో రకరకాల అవయవాల మీద దీని ప్రభావం పడే అవకాశం ఉంటే అంటే లోపల ఇంటర్నల్గా అవయవాల మీద కూడా దాని ప్రభావం ఉంటే దాన్ని SLE అని అంటారు. నెక్స్ట్, డ్రగ్ ఇండ్యూస్డ్ లూపస్, కొన్ని రకాల మందులు ముఖ్యంగా టీబీకి వాడే కొన్ని రకాల మందుల వల్ల కొంతమందికి తాత్కాలికంగా లూపస్ లక్షణాలు కనపడతాయి. అది పర్మనెంట్గా ఉండదు, తాత్కాలికంగా కొంతమందికి జ్వరం రావడం, నొప్పులు రావడం, చర్మం మీద ర్యాషెస్ రావడం, ఇవి ఓన్లీ ఆ మందులు వాడిన టైంలో మాత్రమే వస్తుంది. ఆ మందులు కనుక మనం ఆపేసినట్లయితే ఆ లక్షణాలన్నీ కంప్లీట్గా వాళ్ళకి తగ్గిపోతాయి. సో అట్లా ముఖ్యంగా టీబీ మందులు, ఇంకా కొన్ని రకాల బీపీ మందులు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల కూడా కొంతమందికి తాత్కాలికంగా లూపస్ లక్షణాలు కనిపిస్తాయి. ఆ డ్రగ్ మానేసిన తర్వాత వాళ్ళకి నార్మల్ అయిపోతారు. నెక్స్ట్, క్యూటేనియస్ లూపస్, చాలామందికి ఓన్లీ చర్మం మీద మాత్రమే దాని ప్రభావం పడుతుంది. అంటే ఫేస్ మీద కానీ, చెస్ట్ మీద కానీ, కాళ్ళ మీద, చేతుల మీద ఓన్లీ ర్యాషెస్తోనే వాళ్ళు ప్రజెంట్ అవుతారు మనకి. అంటే ఇంటర్నల్గా దాని ఎఫెక్ట్ అనేది ఉండదు, ఓన్లీ చర్మం మీద ఉండేదాన్ని క్యూటేనియస్ లూపస్ అంటారు. నెక్స్ట్, నియోనేటల్ లూపస్, అంటే మదర్కి లూపస్ కానీ ఇంకా ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లయితే వాళ్ళలో కొన్ని రకాల యాంటీబాడీస్ పేషెంట్ గర్భం ధరించినప్పుడు యాంటీబాడీస్ అనేవి బేబీకి వెళ్ళడం వల్ల కొంతమంది పుట్టిన తర్వాత ర్యాషెస్ తోటి పుడుతూ ఉంటారు.
అండ్ కొంతమందికి బ్లడ్ సెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ అవి బేబీకి తాత్కాలికంగా ఆ యాంటీబాడీస్ ఏవైతే మదర్ నుంచి వచ్చినాయో యాంటీబాడీస్ ఉన్నంత వరకు తాత్కాలికంగానే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 1-2 months తర్వాత బేబీ నార్మల్ అయిపోతారు. అంటే వాళ్ళకి లూపస్ వస్తుంది అని ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది లూపస్ బాధపడే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వను, నేనే ఇంత బాధపడుతున్నాను, మళ్ళీ నేను పిల్లల్ని కానీ వాళ్ళకు కూడా ఈ జబ్బును ఎందుకు ఇవ్వాలి, నేను ప్రెగ్నెంట్ అవ్వను అన్న ఉద్దేశంతో ఉంటారు. అలా ఏముండదు. అందరికీ పుట్టే పిల్లలకి రావాలని ఏమీ లేదు. వచ్చినా కొంతమందికి తాత్కాలికంగా ర్యాషెస్ వచ్చి 1-2 months అవి తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ లూపస్ అనేది ఇప్పుడు మనం అనుకున్నాం అంటే దీని ప్రభావం ఏ అవయవం ఏదైనా పడుతూ ఉంటుందని. చాలామందికి 1-2 సంవత్సరాలు కేవలం జ్వరం వస్తుంది పోతుంది. నార్మల్గా ఊళ్ళలో ఏం చేస్తారు, ఫస్ట్ టైఫాయిడ్ టెస్ట్ చేసేస్తారు, టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది. నార్మల్గా ఏ ఫీవర్ ఉన్నా టైఫాయిడ్ టెస్ట్ కొంచెం పాజిటివ్ చూపిస్తారు. సో నాకు టైఫాయిడ్ వచ్చిందని కొన్ని రోజులు యాంటీబయాటిక్ వాడతారు, మళ్ళీ నార్మల్ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు జ్వరం వస్తుంది, మళ్ళీ టైఫాయిడ్ నాకు పోయిన సంవత్సరం 3 సార్లు టైఫాయిడ్ వచ్చింది మేడం అని చెప్తారు. అంటే కేవలం జ్వరం మాత్రమే 1-2 సంవత్సరాలు ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ అనుకుంటారు, కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు, కొంతమంది టైఫాయిడ్ అనుకుంటారు, మలేరియా అనుకుంటారు, డెంగ్యూ అనుకుంటారు. అంటే ఓన్లీ జ్వరంతోనే కొంతమందికి లూపస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కాదు. 1 సంవత్సరం నుంచి తరచుగా జ్వరం వస్తుంది అంటే యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు అని అంటే లూపస్ అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలామందికి జ్వరము, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, సన్నగా అయిపోవడం ఇవి ఉంటే ఏదో క్యాన్సర్ ఉంది లోపల, లేదంటే హెచ్ఐవి జబ్బు ఉంది అన్న అవగాహనలో ఉంటారు. సో అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ జబ్బును కూడా ఉండొచ్చు అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ జబ్బు అందరికీ ఒకలాగానే ఉండదు. ఏ 2 మనుషుల్ని తీసుకున్నా లూపస్ జబ్బు అనేది ఇద్దరికి సేమ్గా ఉండదు. ఒకరికి చాలా తక్కువ ఉంటుంది, అంటే మినిమల్ ఒక 1-2 మెడిసిన్స్ తోటి కంట్రోల్లోకి వచ్చేస్తారు. కొంతమందికి ఆల్మోస్ట్ అంటే లైఫ్ డేంజర్ అయ్యేంత సివియర్గా ఇంటర్నల్ ఆర్గన్స్ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఫస్ట్ మనం అనుకున్న దీనికి బటర్ఫ్లై ఆకారంలో మొహం మీద మచ్చలు వస్తాయి, సీతాకోకచిలుక ఆకారంలో మొహం మీద ఇట్లా ర్యాషెస్ రావచ్చు. సో ఇది జనరల్గా ఎండకెళ్ళినప్పుడు ఈ ర్యాషెస్ అనేవి ఎక్కువ ఎర్రబడుతూ ఉంటాయి, కొంతమంది కొంచెం దురద మంటతోటి ఉంటుంది. సో ఈ ర్యాష్ అనేది క్లాసికల్ అంటే చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ లూపస్. చాలామంది ర్యాష్ని చూస్తే ఓకే తనకి లూపస్ ఉందని చాలామంది పసిగట్టగలుగుతారు. నెక్స్ట్ ఇట్లా సీతాకోకచిలుక ఆకారంలో కాకుండా ఇంకా చాలామందికి చెవులో ఇట్లా నల్లగా ర్యాషెస్ రావడము, ఇట్లా వీపు మీద ఈ హెయిర్ లైన్ దగ్గర ఇట్లాగా ఎర్రగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఇవి రకరకాల ర్యాషెస్, అంటే శరీరం మీద ఎక్కడైనా ర్యాషెస్ రావచ్చు లూపస్లో. సో ఇట్లాగా కొంతమందికి ఫోటో సెన్సిటివిటీ అంటే సూర్యరశ్మి పడే ప్లేసెస్లో మాత్రమే వాళ్ళకి ఇట్లా ఎర్రగా ర్యాషెస్ వచ్చి అవి మంట దురద ఉంటాయి. అంటే మన షర్ట్ వేసుకుంటాం కాబట్టి ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ప్లేస్లో మాత్రమే ఇట్లా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అంటే మన షర్ట్ ఇక్కడ దాకా వేసుకుంటాం కాబట్టి ఓన్లీ కింద భాగంలో మాత్రమే కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో అట్లా కొంతమంది ఎండకెళ్తే నాకు ఒళ్ళంతా మంట వస్తుంది, ఎర్రగా వస్తాయి. అంటే ఫోటో సెన్సిటివిటీ అనేది లూపస్లో ఒక ముఖ్య లక్షణం. సో అట్లా కొంతమంది నోట్లో పుండ్లు పడుతుంటాయి, ముఖ్యంగా పైన అంగట్లో ఎర్రగా అల్సర్స్ పడతాం, ఇట్లా పెదవుల మీద ఇట్లా అల్సర్స్ రావడం అనేది ఒక లక్షణం. చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అంటే జుట్టు చాలా అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా సరే జుట్టు ఊడిపోతుందంటే జుట్టు ఊడిపోతుందనే చెప్తారు. కానీ లూపస్లో ఏంటంటే నార్మల్గా మనం దువ్వెన పెట్టకపోయినా నార్మల్గా నైట్ పడుకొని లేచేసరికి కూడా వాళ్ళకి బెడ్షీట్ నిండా ఆ పిల్లో నిండా మొత్తం హెయిర్ ఎక్కడంటే అక్కడ రాలిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఎక్కడంటే అక్కడ ఒక ప్యాచెస్ లాగా కానీ లేదంటే మొత్తం హెయిర్ అంతా ఇట్లా ఊడిపోవడం అనేది ఒక లక్షణం, లూపస్ లక్షణం. సో ఈ 3 లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన ర్యాషెస్ ప్లస్ నోట్లో అల్సర్స్ అండ్ జుట్టు ఊడిపోవటం, ఈ 3 లక్షణాలు ఆల్మోస్ట్ సగం పైన మంది వారికి ఈ 3 లక్షణాలు చాలా చాలా తరచుగా వస్తూ ఉంటాయి. సో ఈ 3 చూసి అట్లీస్ట్ ఈ 3 చూసి ఇది లూపస్ ఉంది అని మనం పసిగట్టగలిగితే అట్లీస్ట్ సగం పైన మంది వారికి మనం లూపస్ డయాగ్నోస్ చేయొచ్చు. ఎందుకంటే 3 లక్షణాలు చాలా ఇంపార్టెంట్, చాలా తరచుగా వస్తూ ఉంటాయి. సో ఈ 3 లక్షణాలు కాకుండా కొంతమందికి ఇట్లా కీళ్ళ నొప్పులు వచ్చి చిన్న కణుపుల దగ్గర పెద్ద కణుపుల దగ్గర నొప్పులు రావడం, వాపులు రావడం, పొద్దున్నే లేవంగానే గుప్పిడి ముయ్యడానికి ఇబ్బందిగా ఉండడం, పట్టేసుకోవడం, ప్లస్ కీళ్ళు ఇట్లా వంకలు తీరిపోవడం అనేది కూడా దీని లక్షణం. నెక్స్ట్ కొంతమందికి రక్త కణాలు పడిపోతూ ఉంటాయి. అంటే HB% లో అయిపోయి నీరసంగా ఉండడం, ఆయాసం రావడం, కొంతమందికి మట్టి తినాలనిపించడం, చేతులు కాళ్ళు చల్లబడిపోవడం, నీరసం, ఎక్కువ పని చేయలేకపోవడం అనేది ఎనీమియా లక్షణం.
నెక్స్ట్ కొంతమందికి వైట్ సెల్స్ కూడా తగ్గిపోతాయి. వైట్ సెల్స్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంటే తరచుగా జ్వరం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలానే కాకుండా కొంతమందికి ఏ లక్షణం లేకుండా ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే పడిపోతాయి. ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే మందులు వాడతారు, పెరుగుతాయి, మళ్ళీ మందులు ఆపేస్తారు, మళ్ళీ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. సో అట్లా ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది కూడా ఒక లూపస్లోనే ఒక ముఖ్య లక్షణం. అట్లా ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల చర్మం మీద ఇట్లాగా ఎర్ర చుక్కలు కానీ ఇట్లాగా మచ్చల్లాగా కానీ ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ కొంతమందికి ఊపిరితిత్తుల చుట్టూరు ఉన్న పొరలోకి నీరు చేరుతూ ఉంటుంది. ఊపిరితిత్తులో నీరు చేరింది, ఆయాస పడుతూ ఉండటం, జ్వరం రావడం, ఈ ఊపిరితిత్తుల చుట్టూరు ఉన్న పొరలో ఇట్లా నీరు చేరుతూ ఉంటుంది. అలానే గుండె చుట్టూరు ఉన్న పొరలో కూడా నీరు చేరుతూ ఉంటుంది. దీన్ని పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటారు, దీన్ని ప్లూరల్ ఎఫ్యూషన్ అంటారు. ఇట్లాగా ఊపిరితిత్తుల చుట్టూరు గుండె చుట్టూరు ఉన్న పొరలోకి నీరు రావడం కూడా ఒక లూపస్ లక్షణం. నెక్స్ట్ అండ్ ముఖ్యంగా కిడ్నీ మీద ప్రభావం పడుతూ ఉంటుంది లూపస్ వాళ్ళకి. అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం వల్ల వాళ్ళకి యూరిన్లోంచి బాడీలో ఉన్న ప్రోటీన్స్ సారం అంతా యూరిన్లోకి వెళ్ళి బయటకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే లూపస్ లక్షణం అనేది కిడ్నీ మీద ప్రభావం పడుతుందో ఈ లూపస్ నెఫ్రైటిస్ అంటారు దాన్ని. యూరిన్లోకి వెళ్ళి ప్రోటీన్స్ ఎక్కువ పోతూ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్గా కిడ్నీ మీద ప్రభావం పడిన వాళ్ళలో లూపస్ వ్యాధి అనేది చాలా తీవ్రతగా ఉంటుంది. వీళ్ళల్లో సరైన టైంలో మనం ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే స్లోగా కిడ్నీ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీని ప్రభావం నరాల మీద పడటం వల్ల కొంతమందికి ఫిట్స్ రావచ్చు, కొంతమందికి డిప్రెషన్ అంటే ఈ జబ్బు ఉండడం వల్ల చాలామందికి అంటే ఏది చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, బరువు తగ్గిపోతూ ఉంటారు, ఎవరితో ఇంట్లో మాట్లాడరు. కొంతమందికి అంటే అది పిచ్చి అనుకుంటారు. అంటే కొంతమందికి గట్టిగా అరవడం, ఊరికే కోపం రావడం, డిప్రెస్ అయిపోవడం, అట్లాగా ఎవరితో మాట్లాడకుండా రూమ్లో కూర్చోవడం. అంటే కొంతమందికి సైకోసిస్ అండ్ డిప్రెషన్ కూడా కొంతమందికి ఈ లూపస్ ప్రభావం అనేది నరాల మీద పడటం వల్ల వచ్చే లక్షణాలు. నెక్స్ట్ కొంతమందికి ఇది మెయిన్గా మనం 15 to 45 years వాళ్ళకి ఆడవాళ్ళకి వస్తుంది అనుకున్నాగా చాలామందికి ఏ లక్షణాలు కనపడకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోవడం అంటే గర్భం నిలవకపోవడం అనేది లూపస్లో ఉన్న ఒక లక్షణం. అంటే ఏ కారణం లేకుండా ఒక ఆడవాళ్ళకి గర్భం పోతుంది అని అంటే ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయి, లూపస్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయని దీని గురించి కూడా పరీక్ష చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం లక్షణాలన్నీ చదువుకున్నాం. అంటే చర్మం మీద రక్త కణాలు తగ్గిపోవడం, ఊపిరితిత్తుల మీద, హార్ట్ మీద, నరాల మీద ఇట్లాగా రకరకాల లక్షణాలతోటి లూపస్ అనేది ఏ లక్షణంతో అయినా ప్రజెంట్ అవ్వచ్చు. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లక్షణాలు పట్టే ఏ టెస్ట్ చేయకుండా కూడా కొంతమందికి లూపస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు యుక్త వయసులో ఉన్న అమ్మాయి ఇట్లా మొహం మీద ర్యాషెస్ వస్తున్నాయి, తరచుగా జ్వరం వస్తుంది, జుట్టు ఊడిపోతున్నాయి అని అంటే మోస్ట్ లైక్లీ 90% దానికి లూపస్ ఉండొచ్చు. సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షణాలను బట్టి మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్, మెయిన్గా వాళ్ళ శరీరంలో ANA అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని కొన్ని రకాల యాంటీబాడీస్ ఏర్పడటం వలన ఈ జబ్బు అనేది వస్తుంటుంది. ఈ ANA టెస్ట్ అనేది ఆల్మోస్ట్ 99% వాళ్ళకి ఈ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ ఉంటుంది. సో దీనివల్ల మనం లూపస్ని డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ జబ్బు తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి DSDNA అని ఇంకొక పరీక్ష చేస్తుంటాయి. ఇది కూడా ఒక రకమైన యాంటీబాడీస్, ఇవి లూపస్ వాళ్ళలో పాజిటివ్ వస్తూ ఉంటాయి. సో అట్లాగా ఇంకా ఈ లూపస్ అనేది ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది అనే దానికోసం మనం వాళ్ళ రక్త కణాలు ఎలా ఉన్నాయి, యూరిన్లోకి వెళ్ళి ఏమైనా ప్రోటీన్స్ పోతుందా, లివర్ మీద, కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా అనేది మనం వివిధ రకాల బ్లడ్ టెస్ట్ తోటి, యూరిన్ టెస్ట్ తోటి, ఇంకా అవసరం ఉంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క పరీక్ష కూడా చేసి లూపస్ ప్రభావం అనేది కిడ్నీ మీద కూడా పడుతుందా లేదా అనేది చూస్తుంటారు. నెక్స్ట్ సో ఇలా మనం ఇప్పుడు లూపస్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత మనం దీనికి కంపల్సరీగా మెడిసిన్స్ వాడాలా, మెడిసిన్స్ లేకుండా ఇట్లాంటి పేషెంట్స్ ఉండగలరా అనేది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే లూపస్ ఎందుకు వస్తుంది అనే దానికి పర్టికులర్ కారణం అనేది ఇంకా ఎవరు కనుక్కోలేదు. కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు అని అనుకున్నారే కానీ పర్టికులర్గా ఈ కారణం వల్ల వస్తుందని ఎవరికీ తెలియదు. అందువలన జనరల్గా ఈ లూపస్ అనే కాదు, ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్కైనా మనకి క్యూర్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ లాగా ఒక వారం రోజులు ట్రీట్మెంట్ వాడితే తగ్గిపోతుంది, ఇంకా రాదు అని చెప్పడానికి ఉండదు. జనరల్గా వీళ్ళకి ఎంతో కొంత మందులతోటి జీవితాన్ని నడపాల్సి వస్తుంది. సో దెర్ ఈజ్ నో క్యూర్, ఓన్లీ మన మెడికేషన్స్ వల్ల జబ్బు తీవ్రతను తగ్గించుకొని సిమ్టమ్స్ ఏమీ లేకుండా సగటు మనుషుల్లాగా మన లైఫ్ లీడ్ చేయడానికి మాత్రమే మందులు ఉంటాయి. నెక్స్ట్ సో ఈ లూపస్కి మనం వాడే మందులు కొన్ని రకాలు ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఏమన్నా పెయిన్స్ కానీ జ్వరం కానీ అలా ఉంటే NSAIDs అంటే ఒక రకమైన పెయిన్ ట్యాబ్లెట్స్ కొంతకాలం వరకు కొంతమందిలో వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ మలేరియాకి వాడే ఒక ఇంపార్టెంట్ మందు హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు. జనరల్గా అందరికీ ఇది మలేరియాకి వాడతారని తెలుస్తుంది, కానీ ఇది లూపస్ వాడే వాళ్ళలో ఇది చాలా ఇంపార్టెంట్ మందు. ఇది ఆల్మోస్ట్ లూపస్ వ్యాధి నిర్ధారించిన తర్వాత
పేషెంట్కి కొంతమందికి ఆల్మోస్ట్ లైఫ్ టైం కూడా ఈ డ్రగ్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మందులు లూపస్లో వాడేది స్టీరాయిడ్స్. సో స్టీరాయిడ్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద ఫోబియా, స్టీరాయిడ్స్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది, స్టీరాయిడ్స్ వాడటం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. కానీ ఓకే, స్టీరాయిడ్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి, కానీ లూపస్ మందులు స్టీరాయిడ్స్ అనేవి చాలా కీలకమైన మందులు. ఎందుకంటే ఇవి వాడటం వల్ల మనకి రోగం వల్ల వచ్చే ప్రభావం, అంటే వివిధ అవయవాల మీద దానివల్ల పడే ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి స్టిరాయిడ్స్ అనేవి మనం కంపల్సరీగా లూపస్లో వాడాల్సి వస్తుంది. కానీ అది వాడే మోతాదు, మనం ఎంతకాలం వాడాల్సి వస్తుంది, ఎంత మోతాదులో వస్తుంది అన్నదాన్ని బట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నిర్ధారించబడతాయి. సో ఏదైనా పేషెంట్కి అవసరానికి తగ్గట్టు, అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు తక్కువ మోతాదులో వాడుకోవాలి. ఒకవేళ సపోజ్గా కిడ్నీ మీద, నరాల మీద దాని ఎఫెక్ట్ పడినప్పుడు, అది మనిషికి ప్రాణం మీదకి వచ్చేంత ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటాం ఈ స్టిరాయిడ్స్ అనేవి. నెక్స్ట్ ఈ స్టిరాయిడ్స్ ఒక్కటే, కొంతమంది ఓన్లీ స్టిరాయిడ్స్ మీద బతికేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా స్టిరాయిడ్ 10 పవర్ 20 పవర్ 40 పవర్ అలా వాడుతూ ఉంటారు. అలా కాకుండా స్టిరాయిడ్స్ని తక్కువ మోతాదులో వాడటానికి దీనికి ఆల్టర్నేట్గా మనం వేరే రకాల మందులు కూడా వాడుతూ ఉంటాం లూపస్లో. దాన్నే ఇమ్యూనోసప్రెసెంట్స్ లేదంటే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అని అంటాం. అవి వాడటం వల్ల మనం స్టిరాయిడ్స్ని తక్కువ మోతాదులో వాడుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ఈ యాంటీ మలేరియల్స్ అనేవి మన బాడీలో ఏర్పడే యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ని తగ్గించడానికి, ప్లస్ చర్మం మీద పడే దాని ఎఫెక్ట్ని తగ్గించడానికి జనరల్గా యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే డ్రగ్ని మనం ఆల్మోస్ట్ జీవితాంతం వాడుతూ ఉంటాం. జనరల్గా ఇది వాడేటప్పుడు సింపుల్గా ఒక ఐ చెకప్, అంటే దీని ప్రభావం మెయిన్గా రెటీనా మీద పడుతుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటూ మనం ఈ డ్రగ్ని సేఫ్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం ఈ లూపస్లో వాడే మెడికేషన్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా స్టిరాయిడ్స్ వాడటం వల్ల చాలామంది బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో నార్మల్గా యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు ఇట్లా బాగా బరువు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కాస్మెటిక్, అంటే చూడడానికి బాగా బరువు పెరగడం వల్ల చాలామంది ఈ మందులు వాడటానికి సంకోచిస్తూ ఉంటారు. సో అలానే చాలామందికి ఈ స్టిరాయిడ్స్ వల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎక్స్ట్రా హెయిర్, అంటే అన్వాంటెడ్ ప్లేసెస్లో హెయిర్ రావడం అనేది ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఈ స్టిరాయిడ్స్. అలానే ఎక్కువ కాలం వాడటం వల్ల జనరల్గా ఎముకల్లో ఉన్న సారం కూడా తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారు. నెక్స్ట్, ఈ స్టిరాయిడ్ ఎక్కువ డోస్లో, ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం వాడటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ, షుగర్ లెవెల్స్ పెరగడం కానీ అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది మనకి లూపస్ అనేది రోగనిరోధక శక్తి వ్యవస్థలో జరిగే మార్పుల వల్ల ఏర్పడుతుంది కాబట్టి మనం వాడే ప్రతి మందు అదే రోగనిరోధక శక్తి మీద పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఆ ఇమ్యూన్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది మందుల వల్ల. దానివల్ల మనకి సెకండరీగా కొంచెం ఇన్ఫెక్షన్స్కి వచ్చే ఛాన్స్ అనేది లూపస్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా చాలామంది స్టిరాయిడ్స్ వాడటం వల్ల కొంచెం డిప్రెషన్కి లోనవుతారు. ఇట్లా ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అవ్వడం, ఇట్లా చెంపలు, మొహం అంతా రౌండ్గా అయిపోయి ఇట్లా ఉబ్బిపోవడం అనేది స్టిరాయిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్, సో ఈ లూపస్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వాళ్ళకి మెయిన్గా సూర్యరశ్మి వల్ల వచ్చే ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేవి పడవు, అంటే దానివల్ల జబ్బు ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీగా ఏదైనా, అంటే 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు బయట చేసే యాక్టివిటీస్ని లిమిట్ చేసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. దాని మీద యూజువల్గా ప్రతి సన్ స్క్రీన్ మీద మీకు SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని ఒక నెంబర్ రాసి ఉంటుంది. అది యూజువల్గా లూపస్ వాడే వాళ్ళలో అది 30 పాయింట్ల పైన ఉన్న సన్ స్క్రీన్ లోషన్ని కంపల్సరీగా ఎండ పడే ప్రతి ప్రదేశం మీద, అంటే మన శరీరం మీద రాసుకొని ఒక 1/2 hour ముందు రాసుకొని మాత్రమే ఈ పేషెంట్స్ ఎండలోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఎండలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫేస్ని, హ్యాండ్స్ని, అంటే ఫుల్ స్లీవ్ షర్ట్స్ లాగా వేసుకొని కంపల్సరీగా, అంటే మన సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేటట్లు ఫుల్ కవరింగ్ తోటి బయటకు వెళ్ళాలి. సో అలా మనకి ఈ స్టిరాయిడ్స్ వల్ల ఎముకల సారం తగ్గుతుంది కాబట్టి ఈ పేషెంట్స్ కంపల్సరీగా కాల్షియం, విటమిన్ డి అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకైనా మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి నిమ్ము లక్షణాలు రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ రెగ్యులర్గా ప్రతి ఇయర్ వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ పాండమిక్లో లూపస్ పేషెంట్స్కి ఇంకొక కొత్త ఇన్ఫెక్షన్, అంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ COVID-19 వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీగా ఈ పేషెంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు అందరికీ మెయిన్ ఏంటంటే స్టిరాయిడ్స్ వాడే పేషెంట్స్ ప్లస్ వాతానికి మెడిసిన్స్ వాడే పేషెంట్స్ వ్యాక్సిన్ వేయించుకోకూడదు, వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది ఒక పెద్ద ఫోబియా. అలా ఏముండదండి. జనరల్ పాపులేషన్, అంటే మిగతా వాళ్ళు వ్యాక్సినేషన్ ఎలా వేయించుకుంటారో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ అలానే వేయించుకోవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే వ్యాధి తీవ్రతను బట్టి
ప్లస్ వాళ్ళు వాడే మెడికేషన్స్ అంటే కొన్ని రకాల మెడికేషన్స్ మాత్రమే తాత్కాలికంగా ఆపాల్సి వస్తుంది వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత. సో మీ జబ్బు తీవ్రతని ప్లస్ మీరు వాడే మెడిసిన్స్ని కనుక మీరు చూపించుకునే రుమటాలజిస్ట్ దగ్గర కానీ ఏదైనా ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ చేసినట్లయితే ఏ మెడిసిన్స్ ఆపాలి, ఎప్పుడు వ్యాక్సినేషన్ అంటే టైమింగ్ ఎప్పుడు తీసుకోవాలనేది మీకు సూచిస్తారు. దాన్ని బట్టి కంపల్సరీగా ఈ పేషెంట్స్ COVID-19 వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల దీనివల్ల వచ్చే జబ్బు తీవ్రతను కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, సో ఇవి జనరల్గా మనకి కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ అంటే పాలు, పాల పదార్థాలు, సోయా, నాన్ వెజిటేరియన్ డైట్, బ్రొకోలీ, ఇవన్నీ ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, వీటన్నిటిలో జనరల్గా మనకి కాల్షియం అండ్ విటమిన్ డి అధికంగా ఉంటుంది. నెక్స్ట్, సో వీళ్ళకి ఎక్కువ రోజులు మందులు వాడటం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకోవడం, షుగర్ అంటే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకుంటూ దాన్ని అదుపులో ఉంచుకోవడం, బాడీ వెయిట్ని కూడా అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తీసుకునే ఫుడ్లో మెయిన్గా జంక్ ఫుడ్ అనేది అంటే ఆయిల్ ఫుడ్ కానీ, ఎక్కువ స్వీట్స్ కానీ అండ్ బేకరీ ఐటమ్స్ కానీ, రెడ్ మీట్ ముఖ్యంగా అంటే నాన్ వెజిటేరియన్లో యూజువల్గా ఫిష్, చికెన్, లీన్ మీట్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాం కానీ రెడ్ మీట్ అనేది యూజువల్గా వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ స్మోకింగ్ అంటే ధూమపానానికి అండ్ ఆల్కహాల్ దీనికి వాళ్ళు దూరంగా ఉండాలి. అండ్ ఫైనల్గా ముఖ్యంగా ఒక 5 ట్రిగ్గర్స్ ఉంటాయి. అంటే లూపస్ వ్యాధి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కొంతమందికి జబ్బు తీవ్రత అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంతమందికి మధ్యలో సైలెంట్గా అంటే నార్మల్గా ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటాక్ అయినప్పుడు, అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ అన్నా కావచ్చు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అయినప్పుడు లూపస్ వ్యాధి తీవ్రత అనేది కొంతమందికి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, సరిగా నిద్ర లేకపోయినా, టైంకి ఆహారం తీసుకోకపోయినా కూడా వాళ్ళకి జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ డెలివరీ అయిన ఫస్ట్ 6 నెలల్లో హార్మోన్స్ ప్రభావం వల్ల ఆడవాళ్ళలో లూపస్ ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. అండ్ సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా జబ్బు పెరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమంది కొన్ని రకాల సప్లిమెంట్స్ అంటే ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కానీ అట్లాగా కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల కూడా అప్పుడప్పుడు లూపస్ ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సో చాలా మనకి ఇంక ఈ లూపస్ జబ్బు వస్తే ఇంక ఇంతే, వీళ్ళు ఎక్కువ కాలం బతకరు, వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు, వీళ్ళు పిల్లల్ని కనకూడదు అన్న ఫోబియాలో ఉంటారు కొంతమంది. నార్మల్గా మన లూపస్ పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ కరెక్ట్గా మెడికేషన్ వాడితే ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళు నార్మల్ పీపుల్ ఎంతకాలం బతకగలుగుతారో అంతకాలం బతకవచ్చు. సపోజ్గా కిడ్నీ కానీ, హార్ట్ మీద కానీ దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ లైఫ్ స్పాన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఎర్లీ స్టేజెస్లో చాలామంది జబ్బుని సరిగా కంట్రోల్ చేసుకోలేక చనిపోతూ ఉంటారు. అండ్ లేట్ స్టేజెస్లో యూజువల్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇది చాలా కాలం మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది కాబట్టి లేట్ స్టేజెస్లో వాళ్ళకి మెయిన్గా కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ అంటే హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, ఈ కారణాల వల్ల చాలామంది లేట్ స్టేజెస్లో చనిపోతూ ఉంటారు. సో ఇవి రాకుండా మనం ఫస్ట్ నుంచి మెడికేషన్స్ కరెక్ట్ మోతాదులో వాడుతూ రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించుకుంటూ మనం తినే ఫుడ్లో కొన్ని మార్పులు చేసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ లేకుండా, సూర్యరశ్మి ఎక్కువగా తగలకుండా ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ 80% వాళ్ళు నార్మల్గానే లైఫ్ లీడ్ చేయగలుగుతారు. డాక్టర్ కావ్యాదేవి గారు, ఎంతో డిఫికల్ట్ టాపిక్, అందరికీ అర్థం కాదు అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటో తెలియదు అసలు. దానిలో అలా వచ్చి ఇవన్నీ కూడా ఈ లూపస్ అనే వ్యాధే మామూలుగా ఎవరికి అర్థం కాదు. అలాంటి దాన్ని చాలా సింప్లిఫై చేసి చాలా కళ్ళకు కట్టినట్లుగా మొత్తం వ్యాధి గురించి అంతా తెలియజేశారు. మరి ఫేస్బుక్లో ఎవరు ఒక ఏ రకం డౌట్ పరిచయం పెట్టలేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరూ చూశారు కదా, చాలా చక్కగా వివరించారు డాక్టర్. అయితే దీన్ని ఇంకా చక్కగా యూట్యూబ్లో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వచ్చేస్తుంది, సాయంత్రం కానీ వచ్చేస్తుంది. మీరు డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనే మీరు యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్ మొత్తం మేడం గారి యొక్క స్పీచ్, రెండో పక్కేమో పవర్ఫుల్ మెడిటేషన్ మొత్తం కలిపి చాలా వివరణాత్మకంగా చక్కగా వస్తుంది. మీరు కొంతమంది మరి ఇప్పుడు లైవ్లో కనుక మీరు చూడలేకపోయారు ఆ స్లైడ్స్ అన్నీ కూడా, మీరు అన్నీ కూడా యూట్యూబ్లో చక్కగా చూస్తే సాయంత్రం మీరు తప్పకుండా చూడండి డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం. ఎందుకంటే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో మనకి 20 ఛానల్స్ మనం రన్ చేస్తున్నాం, 20 ఛానల్స్. దాంట్లో ఈ హెల్త్ ఛానల్ ఒకటి. దాన్ని అంచేత యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనేది చూడండి. అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడ ఉంటే ఇక్కడ ఎవరికైనా ఇప్పుడు డాక్టర్ మాట్లాడే మీద దాని మీద మీకు అడగాలనిపిస్తే క్వశ్చన్స్ అడగచ్చు.
థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. యాక్చువల్లీ మా కజిన్ ఒక ఆవిడ కూడా ఇలాగే చనిపోయింది. షీ ఐ థింక్ లైక్ బీటెక్ 4th year ఏమో చదువుతుంది. అండ్ దే కుడెంట్ రికగ్నైజ్, డయాగ్నైజ్ చేయలేకపోయారు ఫస్ట్లో. లైక్ తనకి ఇనీషియల్గా డెంగ్యూ అనుకున్నారు బేసిక్గా. సో మాకు కూడా ఎవరికి ఏం తెలియదు. లైక్ మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అయినాయి. లైక్ జ్వరం వస్తూ ఉంది రెగ్యులర్గా. షీ ఈజ్ వెరీ యంగ్. బట్ బై ద టైమ్ లైక్ వాళ్ళు డాక్టర్స్ డయాగ్నైజ్ చేసే టైంకి లైక్ అంటిల్ దెన్ లైక్ ఈ డెంగ్యూ మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నారు తప్పించి లైక్ అది బై ద టైమ్ రియల్గా డయాగ్నైజ్ చేసేసరికి బేసికలీ షీ పాస్డ్ అవే. అది బట్ అదే అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే డాక్టర్ గారు, ఇప్పుడు యూవీ రేస్ బేసికలీ యూవీ రేస్ వల్ల మనకి బాడీలో వైటమిన్ డి జనరేట్ అవుతుంది అని అంటారు కదా డాక్టర్ గారు. సో నా క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ ఇలాగ యూవీ రేస్లో నుంచుంటే ఇలాంటి ఎడిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి అదొక భయం స్టార్ట్ అయింది. అంటే ఎలాగ? సో యూవీ రేస్ అనేవి యూజువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్స్పోజ్ అయినప్పుడు కొంత వైటమిన్ డి అనేది మన బాడీలో అంటే స్కిన్ నుంచి జనరేట్ అవుతుంది మనకి. కానీ నార్మల్గా ఓన్లీ ఈ సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మాత్రమే లూపస్ రాదు. ఆల్రెడీ వాళ్ళ బాడీలో కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోషన్ వల్ల ఆల్రెడీ లూపస్ వచ్చే తత్వం ఉండి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్ అయి ఉన్న వాళ్ళల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం వల్ల అదొక రీజన్, అంటే అదొక ఎక్స్ట్రా ట్రిగ్గర్ రావడం వల్ల మనకి ఎస్ఎల్ఈ వస్తుంది. ఇప్పుడు సపోజ్గా మీరున్నారు, మీకు జనరల్గా అంటే చెప్పాను కదా, ఎస్ఎల్ఈ అనేది అవుట్ ఆఫ్ 10 పీపుల్లో 9 ఆడవాళ్ళే ఉంటారు. ఓన్లీ 10% ఛాన్స్ మేల్స్కి రావడం. ఇప్పుడు మీకు వేరే రిస్క్ లేదు, మీ ఫ్యామిలీలో ఎవరికి ఎస్ఎల్ఈ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మీరు ఎక్స్పోజ్ అవ్వడం తప్పేం కాదు. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికి లేదు కదా. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా వేడి చెప్పారు మీరు. కావేదేవి గారు రుమటాలజిస్ట్. ఆమె ఈ మొత్తం ఇటువంటి వ్యాధులకి కండరాలు, కీళ్ళు, వెముకలు, వీటి మెయిన్గా కండరాల వ్యాధులకు సంబంధించింది, కీళ్ళ వ్యాధులకు సంబంధించింది అంతా కూడా ఆవిడ స్పెషలిస్టు. ఆవిడ చాలా నాలెడ్జబుల్ లేడీ ఆవిడ. అంతేవాళ్ళ అందుకని అంత స్పష్టంగా చక్కగా క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా క్లియర్గా ఒక అరటిపండు కొలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా ఈ వ్యాధి గురించి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మనం వచ్చే శనివారం కలవాలి. కానీ 1వ తారీఖు డాక్టర్స్ డే అంచేత మనం కొద్దిగా ప్రీపోన్ చేసి 1వ తారీఖున డాక్టర్స్ డేకి సంబంధించిన సందర్భంలో ఇక మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మళ్ళీ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి కలుద్దాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చూశారు కదా, చాలా బాగుంది కదా. మరి 1వ తారీఖు కూడా మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ఈ సభ ముగిసింది. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.